అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా కార్తీక మాసంలో నాన్ వెజ్ అయితే మొత్తానికి ఆపేసాను కదా. సో కొంచెం తినబుద్ధి అవుతుందని నేను క్యాలీఫ్లవర్తో అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. క్యాలీఫ్లవర్ అయితే ఇంతకుముందు వీడియోలో మనం అయితే ఫ్రై అయితే చేసి పెట్టేసుకున్నాం కదా, వాటితోనే నేను ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా చేసేసాను. సో కడాయిలో అయితే ఆయిల్ వేసేసుకొని మసాలా దినుసులు అయితే వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసుకొని వీటిని అయితే ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో సాసులన్నీ వేసేసుకున్నాను అండ్ కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అండ్ మనం ముందు ప్రిపేర్ చేసేసి పెట్టుకున్న ఫ్రైని కూడా వేసేసుకొని ఇందులో ముందుగా రైస్ వండేసి పెట్టేసుకొని దాన్ని చల్లగా అయిపోయిన తర్వాత రైస్ కూడా వేసేసుకొని కొంచెం మొత్తం తిప్పే రైస్ వేడయ్యేదాకా ఇంకొంచెం స్పైస్ కోసం అయితే నేను ఇందులో కొంచెం కారం, ఉప్పు కూడా మళ్ళీ అగైన్ యాడ్ చేసేసాను అండ్ ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసుకొని మిగిలిపోయిన కొంచెం ఫ్రైని పక్కకు పెట్టేసుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని లాస్ట్లో లెమన్ తీసుకొని తింటే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.